అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టమని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. అదానీ సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని గతంలో పిల్ దాఖలైంది. విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని మంత్రి పయ్యావుల కేశవ్, సిపిఐ నేత రామకృష్ణ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు విచారించింది. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు. మ్యానుఫ్యాక్చర్ ను అడ్డం పెట్టుకుని గుజరాత్ నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు జగన్ ఎంఓయూ కుదుర్చుకున్నారని ధర్మాసనానికి వివరించారు. ఎంఓయూ ప్రకారం 7,000 మెగావాట్ల విద్యుత్ ను యూనిట్ 2.49 రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ మిగతా రాష్ట్రాలు 1.89 రూపాయలకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ కొనుగోలు ఒప్పందం కారణంగా భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని, అమెరికా కోర్టులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారని న్యాయమూర్తి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ముడుపుల వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు 2 వారాల సమయం కావాలని, ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తి దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ధర్మాసనం కేసు విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం సంక్రాంతి సెలవుల తర్వాత వాయిదా వేసింది. విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టమని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.